జిల్లాలోని ఎండపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లాలోని ఎండపల్లి గ్రామాన్ని మండలంగా చేస్తానని చెప్పి ఇప్పుడు పక్కనే ఉన్న రాజారంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా చేపట్టడాన్ని ఎండపల్లి గ్రామస్తులు నిరసిస్తున్నారని, పెద్ద గ్రామ పంచాయతీ అయిన ఎండపల్లినే మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, లేని ఎడల గ్రామస్తులంతా ఐక్యతతో పోరాటం చేస్తామని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎండపల్లి మండలం, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి మండలం, ఎండపల్లి గ్రామం, ఎండపల్లి గ్రామం, ఎండపల్లి గ్రామం, ఎండపల్లి గ్రామం, ఎండపల్లి గ్రామం, ఎండపల్లి, 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 ఎండ గురించి మండలం గురించి, మండలం గురించి, మండలం గురించి, ఎండపల్లి, 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 కరీంనగర్ జిల్లాలో ఎండపల్లి. జగిత్యాల జిల్లా అయిన ఇంతకుముందు వెల్లటూరు మండలం పెద్ద మేజర్ గ్రామ పంచాయతీన ఎండపల్లి మండల కావాలని ఎండపల్లి గ్రామ ప్రజలంతా ఇవాళ జగిత్యాల జిల్లాకు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మా ఎండపల్లి చాలా రోజుల నుంచి గత కొంత కాలం నుండి కూడా ఎండపల్లి మండల కావాలని అంత ప్రపోజల్ ఉంది. ఇప్పుడు ఎండపల్లి ప్రతి కుల సంఘ నాయకులు అందరు కలిసి ఎండపల్లి పెద్ద విలేజ్ గ్రామ మండలి కావాలని అందరూ కలెక్టర్ గారికి మేమంతా విలేజ్ వాళ్ళంతా వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి ఎండపల్లి మండలం వచ్చేదాకా దేనికైనా సిద్ధంగా గ్రామం పోరాడదామని అన్ని కుల సంఘాలు ఆఖరికైతే కొన ఊపిరి దాకా కూడా పోరాడతాం. అవసరం అనుకుంటే ఆ కొన ఊపిరి కూడా పోగొట్టుకుంటాము మండలం కోసమని మా గ్రామ ప్రజలంతా ఈ కలెక్టర్ గారికి వినతి పత్రం మా సొద అనేది ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అజెండాగా తీసుకొని మండల ప్రాతిపదిక తీసుకున్నప్పుడు మా గ్రామాన్ని సకల సౌకర్యాలు మా గ్రామంలో పాఠశాల ఉంది, కళాశాలకు సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి, అన్ని రకమైనటువంటి నిధులు ఉన్నాయి. ముఖ్యంగా జనాభా ఉంది. ఆ జనాభా కాకుండా రెవెన్యూ గ్రామంగా కూడా అర్హత లేని గ్రామాన్ని రాజకీయాల కోసం మండలంగా ప్రకటించడం మా గ్రామస్తులను, యువకులను తీవ్రంగా మనస్తాపానికి గురై దానికోసం మేము ఉన్న నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మండలం సాధించే వరకు కూడా విశ్రమించకుండా మండల సాధనే ధ్యేయంగా మా సంబంధించిన పని కూడా పక్కన పెట్టి మండలాన్ని సాధించే వరకు పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఆ విషయం చెప్పడానికి ల్యాండ్ మాకు ప్రభుత్వానికి సంబంధించి సర్వే నెంబర్ క్లియర్గా 143లో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కానీ అధికారులు మాత్రం ఆ భూమిని పరిగణలోకి తీసుకోకుండా రాజరాంపల్లి గ్రామంలోని బొట్టలలో బోర్లలో ఉన్న భూమిని పరిగణలోకి తీసుకొని అక్కడ నుంచి కుల రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు జరిపి ఇక్కడ మా గ్రామాన్ని కాకుండా మండల ఆఫీసులను వేరే చోటికి తీసుకెళ్తే మాత్రం ఇక్కడ మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ కూడా బాయ్కాట్ చేస్తాం. మా యువకులం 250-300 మంది నిరాహార దీక్ష చేస్తాం. ఈ విషయంలో మేము చాలా తీవ్రంగా ఉన్నాం. దీన్ని మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఇది మేము